ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 and verse 28. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. And we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ వాక్యముల ద్వారా ఎంతోమంది మేలు పొందుతూ మాకు తెలియజేస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ మా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క పరిచర్య దేవుని యొక్క మహిమార్థమై అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక్క మాట మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఎన్నోసార్లు మనము శాంతి సమాధానం లేక ఉన్నప్పుడు, ఏమాత్రం ఆశ లేనప్పుడు, నిరాశ నిస్పృహ ఉన్నప్పుడు పిల్లరా, దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఒక్క మాట చాలు మనం బ్రతకాలంటే. దేవుని యొక్క మాట అంత శక్తి గలది. తిరిగి మరొకసారి ఉదయకాల సమయంలో ఆ యొక్క దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రియులారా, అనేకమైన సార్లు ఈ వాక్యం మనం విన్నాం. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలబడిన వారికి. ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా దేవుని ప్రేమిస్తున్నాం. అయితే ఒక సత్యం మనం గుర్తించాలి, మేలు కలుగుటకై అన్నీ కూడా జరుగుతాయి మనకి. ఒకవేళ అది మనకి కీడుగా అనుకోవచ్చు, మనకి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా లేకపోవచ్చేమో. కానీ ఒకవేళ దేవుని ప్రేమిస్తున్నట్లయితే పిల్లరా, ఏదైనా కూడా మన మంచి కొరకే జరుగుతుందని గుర్తించి, మనం ప్రేమించే దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడని గుర్తించినట్లయితే ఎంత క్షేమము, ఎంత శాంతి సమాధానం మనం కలిగి ఉంటాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, ప్రేమల తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని ప్రేమించిన వారు ఎంత ధన్యులు ప్రభువా. మనం ప్రేమిష్టం అంటే మీ యొక్క మాటను మా జీవితంలో నమ్మటం నాయన. మీ యొక్క మార్గములు మా జీవితంలో ప్రేమగా ఎంచుకోవడం, అన్ని పరిస్థితుల్లో కూడా మీ మీద ఆనుకుంటాం. ఇలాంటి ఆత్మ ద్వారా మా పిల్లలందరూ నడిపించండి నాయన, సహాయం ఇచ్చేయండి. యేసు ప్రభువారు నా కొరకు మా కొరకు చేసినటువంటి ఆ శిలువ యాగము బలిదానము నాయన మాకు ఎంత క్షేమాన్ని, రక్షణను, భాగ్యం ఇచ్చింది నాయన. తద్వారా మా యొక్క జీవితంలో గొప్ప నిరీక్షణ కలిగిన వారమై ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారికి ప్రభువా స్వస్థత కలుగునుగాక. ఎవరైతే చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారో ప్రభువా దర్శించండి, వారికి విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రభువా సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మనం ప్రేమించిన వారమై మీ యొక్క ఉన్నతమైనటువంటి కార్యములు మా పట్ల జరగడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.